ఆసక్తి ఎలా వచ్చింది? దయచేసి ఆ వృత్తాంతం వినిపించు అని ప్రార్థించాడు. అంతటా దేవేంద్రుడు, శూరసేన, నీ భక్తి ప్రపత్తులు కొనియాడదగినవి. నీవు కోరినట్లే వృషుండ మహాముని గణపతి సారూప్యాన్ని ఎలా పొందాడో చెబుతాను. శ్రద్ధగా విను. ఇలాంటి పుణ్యచరితల్ని విన్నవనీకే కాదు, చెప్పిన నాకు కూడా పుణ్యం వస్తుంది. పూర్వము దండకారణ్యం దగ్గర్లో నంతుర అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో పరమ దుష్టుడైన కైవర్తకుడొకడుండేవాడు. వాడికి లేని దుర్లభ లక్షణాలంటూ లేదు. చిన్నతనం నుంచే చిల్లర దొంగతనాలు చేస్తూ, ఇతరుల్ని మోసం చేస్తూ కాలం గడిపేవాడు. ఎలాంటి భయమూ లేకుండా అబద్ధాలాడేవాడు. వయస్సు పెరిగే కొద్దీ వాడిలో దుష్టలక్షణాలు కూడా పెరగసాగాయి. అలా క్రమంగా మద్యానికి, మగువకు అలవాటు పడ్డాడు. మరియు జూదము అతడికి నిత్యక్రీడ. గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా